తెలుగుదేశం పార్టీ అధినేతగా 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పార్టీ కార్యక్రమంలో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు సామాన్య కార్యకర్తగా మారిపోయారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటు కమిటీల శిక్షణ తరగతుల్లో సీఎం చంద్రబాబు ఒక సామాన్య కార్యకర్తలా చివరి బెంచీలో కూర్చుని పాఠాలు వినడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. శిక్షకులు చెబుతున్న అంశాలను ఆయన ఎంతో ఏకాగ్రతతో గమనిస్తూ నోట్స్ రాసుకోవడం చూసి పార్టీ శ్రేణులు, నాయకులు ఫిదా అయ్యారు. కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విజన్ ప్రణాళికలు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి వంటి అంశాలపై ఈ వర్క్షాప్ నిర్వహించారు. అదే సమయంలో అధినేత చంద్రబాబు శిక్షణ జరుగుతున్న గదుల్లోకి వెళ్లి చివరి సీట్లో కూర్చొని శిక్షణా శిబిరాల్లో మొత్తం ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. 4.5 దశాబ్దాల పార్టీ ప్రయాణం, పార్టీ సిద్ధాంతాలు, క్యాడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు ప్రాధాన్యం వంటి అంశాలపై వర్క్షాప్ జరిగింది. ఒక్కో పార్లమెంటు కమిటీలో 42 మంది సభ్యులు చొప్పున మొత్తం 25 పార్లమెంట్లకు కలిపి 1050 మంది వర్క్షాప్లో పాల్గొన్నారు. పార్టీ విధానాలు, ఆలోచనలు, సిద్ధాంతాలపై నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ప్రణాళికలు వివరించారు. కార్యకర్తే అధినేత అనే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి అంతా పనిచేయాలని నాయకులకు సూచించారు. సామాన్య కార్యకర్తగా చంద్రబాబు ఒదిగిపోయిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అక్కడి కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రతి రూంలోకి వెళ్లి వర్క్షాప్లోని అన్ని బృందాల సభ్యులతో ముచ్చటించారు. సాధారణంగా ఇలాంటి వర్క్షాపుల్లో అధినేతలు వేదికపై కూర్చుని ప్రసంగించి వెళ్ళిపోతుంటారు. కానీ చంద్రబాబు వెనుక వరుసలో కూర్చుని శిక్షణను పర్యవేక్షించడం ద్వారా కొత్తతరం నేతలకు ఒక బలమైన సంకేతం పంపారు. నేర్చుకునే విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదని, తానో నిత్య విద్యార్థి అని చంద్రబాబు చెబుతూనే ఉంటారు. 85 ఏళ్ల వయసులో కూడా ఆయనలో ఉన్న ఆ నేర్చుకునే తపన, పనిపట్ల ఉన్న నిబద్ధత యువ నాయకులకు స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వర్క్షాప్లో సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.